అక్కడి నుంచి నేను ఒక మూర్తి గారని, వైజాగ్ మూర్తి గారితో ఇక్కడే హైదరాబాద్ లోనే ఉండి యాక్టింగ్ నేర్చుకున్నా. తర్వాత ఇంకొక మాస్టర్ కలిశారు. వాళ్ళైతే అల్లు అర్జున్ గారికి నేను బన్నీబాయికి డాన్స్ నేర్పిస్తాను అనగానే మనకు ఉంటారు కదా, ఇంకా మనం మెగాస్టార్ ఫ్యాన్, బన్నీబాయిని కలిసేసి ఒక్కరోజు కలపరా బన్నీబాయిని అని ఒక అది ఆయన కొద్దిగా కాస్ట్ అయినా పర్లేదు సార్. నాకు ఏంటి మన ఎక్సైట్మెంట్ ఏంటి, బన్నీబాయిని కలిసేద్దాం, ఒక్కసారి కలిసేస్తాము, ఇంకా అయిపోద్ది కదా, అక్కడ నేను కలిస్తే ఇంకా మెగాస్టార్ గారిని కలిసేయచ్చు. ఇది మనకి యాజ్ బిగ్ ఫ్యాన్ ఇంటికనే ఉంటది. సో అదంతా అయిన తర్వాత ఆయన కలిసి ఇదంతా అయింది. ఒక అడ్రస్ చెప్పారు ఆయన. దిస్ ఇస్ నేను హైదరాబాద్కి వచ్చి 5వ రోజు సార్. అడ్రస్ చేస్తే అపోలో అప్పు షెడ్ ఉంటుంది అక్కడ, అక్కడ వెళ్ళు, అక్కడ వచ్చాను 4 o'clock వచ్చేయి అన్నారు. నేను 4కి వెళ్ళాను. వెళ్ళి డోర్ లాక్ చేశా. ఓపెన్ చేస్తే బన్నీబాయి డోర్ ఓపెన్ చేశారు. న్యూస్ ఎగిరిపోయింది నాకు. ఇలా ఇక్కడ వీళ్ళు చెప్పారు సార్. రెండు తర్వాత తెలిసింది ఆయన అక్కడ డాన్స్ నేర్పేవాడు కాదని, నన్నేదో ఫూల్ చేయాలని, ఇదేదో ఒక డ్రామా అయింది. బన్నీబాయిని అడిగారు ఏంటి అలా వచ్చేయడమా అది ఇది అంటే, నేను మెగాస్టార్ ఫ్యాన్, కష్టపడితే ఎక్కడైనా అయిపోతారు కదా అని. బన్నీబాయిను అప్పుడు హోండా సిఆర్వి కారు ఉంది భయ్య దగ్గర. ఇలా కారు ఇలా షెడ్ నుంచి బయటకు రివర్స్ వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తాము అన్నారు. భయ్యా కలిసి భయ్యా ఎక్కడైనా వెతుక్కుంటాను డాన్స్ క్లాస్ అయితే. సతీష్ ఇక మీద వీడికి డాన్స్ మన షెడ్ లోనే నేర్పుకుంటారు. జాక్సన్ మాస్టర్ పిలిచారు. మాస్టర్ ఇక మీద వీడికి ఇక్కడే నేర్పుకున్నాను అంటే, మెగాస్టార్ ఫ్యాన్ కదా దొరికిపోయింది. అంటే నేను అనుకున్న 5వ రోజుకి బన్నీబాయి షెడ్ లో డాన్స్ నేర్చుకుంటున్నా, బన్నీబాయి షెడ్ లో నేను యాక్టింగ్ నేర్చుకుంటున్నా, జాక్సన్ మాస్టర్ తో ఫైట్ చేస్తాను. నేను ఇక్కడ ప్రాక్టీస్ చేసిందే భయ్య అక్కడ ఉన్నారు. అసలు నాకు ఏం జరుగుతుంది, బెంగళూరు ఫోన్ చేసి, అంటే బెంగళూరులో మాకు పల్లవి థియేటర్ ఉంటుంది, టికెట్లు దొరకవు మాకు, టికెట్లు దొరకని రోజు నుంచి మేము బన్నీబాయి సినిమాకి టికెట్లే దొరకవు మాకు. ఇప్పుడు ఏంటో ఎవరు నమ్మట్లేదు నన్ను, రే బన్నీబాయి నా పక్కన అంటే నమ్మట్లేదు. సో అలా జరిగినాయి. అంటే నేను ఎందుకు స్టార్ట్ చేశానో తెలీదు, ఎందుకు ఇదైందో తెలీదు. కట్ చేస్తే 5 days కి ఇలా ఇలా జరిగిపోతా ఉంది. సో అలా అంటే దిస్ లాంగ్ స్టోరీ, ఐ టెల్ సమ్ అదర్ టైం. అలా జరిగే టైంలో ఇంకా హీరో అవుదామని నాది ప్రెషర్ చేసి ఒక సినిమా స్టార్ట్ చేసాం సార్. మేబీ సీనియర్ సార్ మీకు గుర్తుండొచ్చు, నెలవంక అని ఒక సినిమా, ఇప్పుడు గుర్తొచ్చింది కదా సార్. సో అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్ చేస్తే బన్నీబాయి వచ్చారు పాపం నా కోసం. నేను అడగని కానీ చెప్పారు, వద్దురా ప్రొడ్యూస్ చేయకు, కష్టాలు ఉన్నాయి, నువ్వు ప్రొఫైల్ చేసుకుని తిరుగు అంటే నేను వినలే. 18 years 19 years కిడ్, ఆతృత, చేసేయాలి హీరోగా వచ్చేయాలి, ఆతృత వినలే. అంటే జీవితం కొడితే ఎలా ఉంటుందో నేర్చుకున్నా సార్. లాక్ కొడితే మళ్ళీ వెళ్ళి బెంగళూరులో పడ్డా.